హాయ్ హలో వెల్కమ్ టు ఈహెచ్ఎఫ్జి మినిస్ట్రీస్ మీడియా. ఈరోజు మనం ఫ్రీ షోలో ఉన్న ఆడియో ట్యాబ్ గురించి మనం తెలుసుకుందాం. వన్స్ ఆడియో ట్యాబ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్స్ కనబడతాయి. ఆల్, ఫేవరెట్, మైక్రోఫోన్స్, ఆడియో స్ట్రీమ్, మ్యూజిక్ కనబడుతుంది. మనం మనం క్లిక్ చేసినట్లయితే ఏమేమైతే ఆడియోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది అన్నమాట. మీరు చూసినట్లయితే ఇక్కడ మీరు ఏమైనా ఫేవరెట్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకుంటే ఫేవరెట్ మ్యూజిక్స్ ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. మైక్రోఫోన్స్ అనేది మనం ఎప్పుడైతే క్లిక్ చేసినట్లయితే ఏమేమైతే మనకి మైక్రోఫోన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి కనబడతాయి. మైక్రోఫోన్స్ కానీ, ఆడియో ఇంటర్ఫేసెస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏదైతే ఈ మిషన్కి, ఏదైతే ఈ కంప్యూటర్కి కనెక్ట్ చేసి ఉంటుందో అవన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తుంది అన్నమాట. తర్వాత మనం ఇక్కడ చూసినట్లయితే ఏమైనా మనకి సిస్టంలో మనకి మ్యూజిక్ ఏమైనా యాడ్ చేయాలి, సాంగ్స్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఏమైనా యాడ్ చేయాలి అంటే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుని ఈ ఫోల్డర్స్లో మనం ఆడియోస్ని యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అది మనం చూసినట్లయితే ఆల్రెడీ నేను బై డిఫాల్ట్గా ఒక మ్యూజిక్ అనే ట్యాబ్ని నేను యాడ్ చేసి ఉంచాను. ఇందులో మనం చూసినట్లయితే మీరు క్రిస్మస్ డ్యాన్స్ సాంగ్స్ అని, క్రిస్మస్ సాంగ్ అని, దీంట్లో ఇలాంటి ఫోల్డర్స్తో కూడిన కన్సాలిడేటెడ్ ఫోల్డర్ని ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఫోల్డర్లో సబ్ ఫోల్డర్స్తో మనకి ఈ సాంగ్స్ ఉన్నాయన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ఫోల్డర్ మనం క్లిక్ చేస్తే దీంట్లో సాంగ్స్ ఏమైనా ఉంటే ప్రజెంట్, కానీ ఈ ఫోల్డర్లో ఏ సాంగ్స్ లేవు. మనం ఇంకో ఫోల్డర్లో చెక్ చేద్దాం. దీంట్లో సాంగ్ ఉందన్నమాట. ఈ రీతిగా ఫోల్డర్ వైజ్గా మనం ఏమైనా పెట్టుకుంటే ఆ ఫోల్డర్ వైజ్గా ఈ ఆడియోస్ అన్నీ కూడా దీంట్లో ప్రజెంటేషన్ చేసి ఇక్కడ చూపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఒక సాంగ్ని మనం ప్లే చేస్తామో, ప్లే చేసిన తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి ఆడియో అన్నది ఇక్కడ ప్లే అవుతుంది అన్నమాట. ప్లే అవుతున్నప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ప్లే అండ్ పాజ్ బటను, తర్వాత ఈ యొక్క సాంగ్ యొక్క టైం లైన్ అనమాట, ఎంతసేపు ఈ యొక్క సాంగ్ యొక్క టైం లైన్ ఉన్నది అన్నది మనం ఇక్కడ చూడవచ్చు. అవుట్పుట్ డిస్ప్లేలో కూడా ఇక్కడ వాల్యూమ్ యొక్క మీటర్ కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఎడ్జ్ని, రైట్ కార్నర్ ఎడ్జ్లో మీకు ఈ లెవెల్ వియూ మీటర్ కూడా ఇక్కడ ఉంటుంది. తో పాటు మీరు ఈ ట్యాబ్లో కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ వియూ మీటర్ కూడా ఉన్నది. మీకు రెండోది ఈ వాల్యూమ్ని మీరు ఏమైనా అడ్జస్ట్ చేయాలి, గెయిన్ ఏమైనా తగ్గించుకోవాలి అంటే, వాల్యూమ్ తగ్గించాలంటే మీరు ఇట్లా వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. పెంచాలి అంటే వాల్యూమ్ కూడా మీరు పెంచవచ్చు. ఇంకా గెయిన్ ఇంకా ఇంక్రీజ్ చేయాలి అనుకుంటే మీరు గెయిన్ కూడా మీరు ఇంక్రీజ్ చేయొచ్చు అన్నమాట. మీరు ఈ రీతిగా ఏవైనా మ్యూజిక్, సాంగ్స్ ఏమైనా ప్లే చేయాలి అని అనుకుంటే ఇక్కడి నుంచి మీరు యూస్ చేసి ప్రజెంటేషన్లో ఈ యొక్క ఆడియోస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ యూస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ని యాడ్ చేసి చూపిస్తాను. నేను నా డెస్క్టాప్లో ఫ్రీ షో అనే ఫోల్డర్లో నేను యాడ్ చేసి ఉంచాను ఒక 2 సాంగ్స్. మీరు ఇక్కడ చూసినట్లయితే డెస్క్టాప్లో యాడ్ చేసినప్పుడు ఈ ఫ్రీ షో ఫోల్డర్లో 2 సాంగ్స్ నేను యాడ్ చేసి ఉంచాను. ఒకటి వీడియో ఫార్మాట్ సాంగ్, ఇంకోటి ఆడియో ఫార్మాట్ సాంగ్, MP3 ఫార్మాట్లో ఉన్న సాంగ్. కానీ ఎప్పుడైతే మీరు ఈ ఆడియోలో మీరు యాడ్ చేశారో ఇక్కడ ఓన్లీ MP3 కానీ వేవ్ ఫార్మాట్లో ఉన్నవి కానీ మాత్రమే దీంట్లో ప్లే అవుతాయి. రెస్ట్ ఆఫ్ ద సాంగ్స్, వీడియో టైప్ ఆఫ్ సాంగ్స్ ఇందులో ప్లే కావు. మనకి ఆ టైప్ వీడియో ఫార్మాట్లో ఉన్న సాంగ్స్ ప్లే కావాలి అంటే మీడియా ట్యాబ్లో దాన్ని ఇంపోర్ట్ చేసుకుని మనం ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ రీతిగా మనం ఆ వీడియో ఫార్మాట్ కంటెంట్ ఉన్న, లేకపోతే వీడియో ఫార్మాట్లో ఉన్న సాంగ్స్ ప్లే చేయాలంటే మీడియా ట్యాబ్లో మనం దాన్ని ఆ సాంగ్స్ని ఇంపోర్ట్ చేసుకుని ప్లే చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియో ట్యాబ్లో ఓన్లీ MP3 వేవ్ ఫార్మాట్లో ఉన్న సాంగ్స్ మాత్రమే దీంట్లో ప్లే అవుతాయి అన్నమాట. ఈ రీతిగా ఈ ఆడియో ట్యాబ్ని మనం యూస్ చేసి మనం మన షోలో మనకి ఏమైనా ఈ ఆడియోస్ అవసరం ఉంటే ఈ ఆడియో ట్యాబ్ని యూస్ చేసి మన యొక్క ప్రజెంటేషన్ని ఎఫెక్ట్ఫుల్గా ప్రజెంట్ చేయొచ్చు.
నెక్స్ట్ ట్యాబ్ గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఐ హోప్ యూ ఎంజాయ్ ఇట్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.